తాజాంశాన్ని చూస్తున్నాం. నంద్యాల ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 29 నుంచి ఆగస్టు 5 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్ కు సంబంధించి పూర్తి సమాచారం చెప్పండి. శ్వేత, దేశవ్యాప్తంగా మొత్తం 4 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ ఇప్పుడే షెడ్యూల్ ప్రకటన అనేది చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ జరగనుండగా గోవాలో 2 స్థానాలకు, అలాగే ఢిల్లీలో 1 స్థానానికి మొత్తం ఉప ఎన్నిక జరగనుంది. ఈ 4 స్థానాలకి మొత్తం ఈ నెల 29వ తేదీన దీనికి సంబంధించి నామినేషన్ స్వీకరణకు సంబంధించి నామినేషన్ స్వీకరణ అనేది చేపట్టనున్నారు. అలాగే ఆగస్టు 5వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ అనేది చేయనున్నారు. ఆగస్టు 5వ తేదీ నామినేషన్ల స్వీకరణకు తుది గడువు కానుంది. అలాగే ఆ మరుసట 7వ తేదీన ఆగస్టు 7వ తేదీన నామినేషన్ పరిశీలన అనేది జరుగుతుంది. అలాగే నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 9 వరకు చివరి గడువు అనేది విధించారు. అలాగే ఉప ఎన్నిక వచ్చి ఆగస్టు 23వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. అలాగే ఓట్ల లెక్కింపు అనేది ఆగస్టు 28వ తేదీన చేపట్టనున్నారు. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంద్యాలకు సంబంధించి భూమా నాగిరెడ్డి మరణంతో ఆ స్థానం అనేది ఖాళీ అవడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికీ అభ్యర్థులను కూడా ప్రకటించుకుని ప్రధాన ప్రతిపక్షం అలాగే తెలుగుదేశం కూడా తమ అభ్యర్థులను ప్రకటించుకుని ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ఇంకా షెడ్యూల్ ప్రకటన రాకపోయినప్పటికీ ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో జోరుగా ముందుకెళ్తూ ఉన్నాయి. ఇందులో భాగంగానే అధికార పక్షం తెలుగుదేశం పార్టీ నుంచి అమర్నాథ్ రెడ్డి అలాగే ప్రతిపక్షం నుంచి శిల్పా మోహన్ రెడ్డిలు బరిలో దిగుతున్నట్లు సంకేతాలు అనే 2 పార్టీలు స్పష్టంగా ఇచ్చాయి. వీటిలో భాగంగా ఈ ఉప ఎన్నికను 2 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎలా ముందుకెళ్లాలి ఏంటి అన్న దాని మీద ఇప్పటికే వ్యూహాలు చేసుకుంటూ వెళ్తున్నాయి. తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ కు షెడ్యూల్ ప్రకటన రావడంతో రాష్ట్రంలో నంద్యాల కర్నూలు జిల్లాకు సంబంధించి ఎన్నికల నియమావళి అనేది అమల్లోకి వచ్చినట్లయింది. దీంతో మొత్తం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఈ రోజు నుంచి వర్తిస్తుంది. శ్వేత, ధన్యవాదాలు కృష్ణ.